అభివృద్ధి పేరుతో గత 5 సంవత్సరాల కాలంలో శాసనసభ్యుడిగా ఉండి వందల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వైసీపీ నాయకులు జేబులు నింపటం కోసం కోన శ్రమించారని సిపిఐ పార్టీ బాపట్ల జిల్లా సీనియర్ నాయకులు జల్దీ భాగ్య శ్రీధర్ అన్నారు. బాపట్ల పట్టణం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బాపట్ల జిల్లా కార్యాలయం నందు ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ వందల కోట్లు పన్నులు వసూలు చేసి అభివృద్ధి సాగుతో ఉన్న రహదారులను, డివైడర్లను, డ్రైనేజీలను, నీటి సరఫరా పైపులను పగలకొట్టి నూతన నిర్మాణం చేపట్టి మళ్లీ పగలకొడతాం చేస్తున్నారని, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణాలు చేపట్టి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ ముసుగులో ఉన్న వైసీపీ నాయకులు బినామీలకు జేబులు నింపారని శ్రీధర్ అన్నారు. పట్టణంలో మున్సిపల్ అధికారుల లెక్కల ప్రకారం 34 వార్డులలో 20 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. చిన్నపాటి వర్షం కురిసినా స్థానిక ప్రజలు వరి నాట్లు వేసుకోవచ్చునని అన్నారు. అటువంటి ప్రాంతాలను ఏనాడు కన్నెత్తి చూడకుండా పట్టణంలోని 4 ప్రాంతాలను 4 రోడ్లను నల్ల రంగు పూసి ఇదే అభివృద్ధి అని చెప్పుకోవటం శోచనీయంగా ఉందన్నారు. నాకు తిరిగి ఓట్లేయండి అనేటువంటి వాస్తవంగా అర్హత లేనటువంటి కోన రఘుపతి గారు బాపట్ల జిల్లాని నేను తీసుకొచ్చాను అని అంటున్నారు. అది కూడా చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలని జిల్లా కేంద్రాలుగా ఖచ్చితంగా నేను వస్తే చేస్తానన్నారు. అందులో భాగంగా ఖచ్చితంగా బాపట్ల జిల్లా కేంద్రం కాబట్టి బాపట్లని జిల్లా కేంద్రంగా చేశారు తప్ప అది ఏమాత్రం కోన రఘుపతి గారి పనితనం మాత్రం ఆవగింజంత కూడా లేదని ప్రజలు గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది. అదేవిధంగా బాపట్లని నేను అభివృద్ధి చేస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ని పెద్దదే 500 కోట్ల రూపాయలతో నేను డెవలప్ చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. కడుతున్నారనేసి ఆయన ఏదో వాళ్ళ ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి కట్టినట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ జిల్లా కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను మాత్రం కాలేజీని నిర్మిస్తాను నేను కనుక అధికారంలోకి వస్తే అని అనటం జరిగింది. అందులో భాగంగా బాపట్ల జిల్లా కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ కాలేజీని కానీ నిర్మించడం జరుగుతూ ఉంది. దీంట్లో కూడా ఏమాత్రము కోన రఘుపతి గారికి యొక్క ప్రమేయం ఏమీ లేదు. ఇదంతా కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తిప్పలబడి దీన్ని అభివృద్ధి పేరుతోటి ఈ విధంగా చేస్తున్నారు. కోన రఘుపతి గారు మాత్రం బాపట్ల టౌన్ని అభివృద్ధి అనే పేరుతోటి రోడ్లని నల్ల రోడ్లుగా నల్ల రంగు పూసి ఆ 4 రోడ్లని నేను ఖచ్చితంగా అభివృద్ధి చేశానని చెప్తున్నారు. అది మాత్రము చాలా తప్పు. ఆయన అభివృద్ధి చేసిందేమీ లేదు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కార్యకర్తల ముసుగులో కాంట్రాక్టర్ల పేరుతోటి కొల్లగొట్టడం జరిగింది. ఎమ్మెల్యే గారి యొక్క పర్సెంటేజ్ ఎమ్మెల్యే గారు తీసుకొని ఈ పనులు చేశారు. అది కూడా 3 నాళ్ల ముచ్చట మాత్రమే కానీ ఏ మాత్రము అభివృద్ధి కాదని చెప్పేసి మేము సిపిఐగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా నేను ఆయన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేయదలుచుకున్నాను. మీరు ఏమీ అభివృద్ధి చేసిందేం లేదు. అసలు తిరిగి మీకు ఆ ఓటు హక్కును అడిగేటువంటి కూడా అథారిటీ లేదని చెప్పేసి నేను ఏఐటీసీ సిపిఐగా మాత్రం డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా బాపట్ల పట్టణంలో 34 వార్డుల్లో 20 లోతట్టు ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి మున్సిపల్ అధికారులు గుర్తించడం జరిగింది. 5-10 సంవత్సరాల కాలంగా ఏ మాత్రము ఆ 20 లోతట్టు ప్రాంతాలలో ఒక్క చెంచా మట్టి కూడా వేసినటువంటి ఘనత మీ ఎమ్మెల్యే గారు మీకు మాత్రం లేదు, వేయలేదు. అదే కనుక వేసి ఉన్నట్టయితే డెవలప్ అయ్యి ఉండేది. లోతట్టు ప్రాంతాల్లో చిన్నపాటి వర్షం వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో వర్షం నీళ్లలో నాట్లు వేసుకొని జీవించేటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అది మీరు చేసినటువంటి డెవలప్ మాత్రం ఏమీ లేదని చెప్పేసి నేను ఇంకొక రకంగా చెప్తున్నాను. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల యొక్క జేబులు నింపటం కోసమే ఈ కాంట్రాక్టర్లు అన్నీ చేస్తున్నారు. మీరు పొలం దోపిడీలు, ఇసుక దోపిడీ దందాలు, అదేవిధంగా సెటిల్మెంట్లకే మీ వైఎస్ఆర్ కార్యకర్తలు అదేవిధంగా సూర్యలంక ప్రాంతంలో ఖాళీగా ఉన్నట్టు భూములన్నింటినీ ఆక్యుపై చేసి మీ కార్యకర్తలే ఆ విధంగా భూదందాలకి కూడా
పాటుపడుతున్నారని చెప్పేసి మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మంచినీళ్ళు పైపులు అంటున్నారు, రోడ్లు అంటున్నారు, అవన్నీ కూడా పగిలిపోయి గంటకు ఒకసారి పగిలిపోయేటువంటి పరిస్థితి. గడియార స్తంభం దగ్గర అయితే రోజు మంచినీళ్ళ పైపులు పగిలిపోవటమే ఇచ్చేయటమే. అదేవిధంగా మున్సిపాలిటీ దగ్గరికి వచ్చేసరికి గతంలో ఉన్నటువంటి నాయకులు మీ యొక్క చెంచాలు వాళ్ళు కోట్ల రూపాయలు గడించేసి ఆ విధంగా దీన్ని నాశనం చేసేటువంటి పరిస్థితి మున్సిపల్ ఆఫీసులో. అదేవిధంగా చిన్నపాటి ఉద్యోగం కావాలంటే 6,000, 10,000, 30,000 రూపాయలు కూడా కట్టించుకొని అక్కడ చేరినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుకి కూడా చిన్న ఉద్యోగం కావాలంటే డబ్బులు మీకు చెల్లించాలి, మీ ఓటు మీకు వస్తుంది కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండారు. కార్యకర్తలు మాత్రం ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. మున్సిపాలిటీలో మున్సిపల్ కంపు కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజుకి కూడా గత 5 సంవత్సరాల కాలంగా మున్సిపాలిటీలో కంపు కొడతా ఉంది. కాబట్టి దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మీరు ఏదో మేము డెవలప్ చేసామని చెప్పేసి సెంట్రల్ లైటింగ్ అని అన్నారు. కట్టారు, గోడలు కట్టారు, పగలగొట్టారు, మళ్ళా గోడలు కట్టారు, పగలగొట్టారు, మళ్ళా గోడలు కట్టారు. మీ కాంట్రాక్టుల యొక్క జేబులు నింపటం కోసమే ఇవన్నీ చేస్తున్నారు. ఇసుక దందా, కోట్ల రూపాయలు ఇసుకని మీ కార్యకర్తల జేబుల్లోకి నింపటం కోసమే మీరు సైలెంట్గా మీ పర్సంటేజ్ మీరు తీసుకొని అధికారులు కూడా మీరు చేసేటువంటి దందాలని, వైఎస్ఆర్ పార్టీ దందాలని మీరు ఖచ్చితంగా చూస్తూ ఉన్నారే కానీ అధికారులు కూడా వాళ్ళ యొక్క జేబులు నింపుకుంటున్నారే కానీ ప్రజల యొక్క బాగోగులు చూసినటువంటి పాపాన బాల. మంచినీళ్ళు లేక అలో లక్ష్మణ అని చెప్పేసి అరుస్తున్నప్పటికీ కూడా మీరు కనీసం ట్యాంకు మంచినీళ్లు పంపించినటువంటి ఘనత ఈ రోజుకి కోనా గారు మాత్రం చేయలేదు. కాబట్టి ఈ ప్రాంతంలో మీరు ఓటు అడిగేటానికి కూడా హక్కు లేదని మేము మాత్రం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మీకు అడిగే హక్కు లేదు, ఓటు అడిగే హక్కు లేదు. మీరు మాత్రం డెవలప్ చేసింది మాత్రం ఏం లేదు. ఆ డెవలప్ పేరుతోటి మాత్రం